మాత్రమే మన కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ మా యొక్క ఇలవేల్పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ నా తల్లిదండ్రులకి గురువులకి పాద నమస్కారం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ జగదీష్ గారు, అదేవిధంగా నా తోటి సహచరులు ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్ గారు, ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీతగా నేను ఆ అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పదవి ఖాళీ ఉంది. అది ఎవరిని వహిస్తుందో అర్థంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు ఇంకా దాన్ని సంస్థ సమయం అడుగుతున్నారు వారు, కాబట్టి వారి పేరు కూడా నేను ఇక్కడ చెప్పలేను. కాబట్టి జిల్లా అధ్యక్షుడు పదవి ఖాళీ ఉంది ఇప్పుడు. అదేవిధంగా మా ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ గారు, మరి మా పెండ్యాల శ్రీనివాసన్న గారు, అదేవిధంగా మా ధన్పాల్ శ్రీనివాస్ అన్న గారు. ధన్పాల్ అంటేనే మాకు ఒక ఉత్తేజం, ఎందుకంటే మాకు ఒక 45 ఏళ్ల నుంచి నేను ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాను. ఆ కుటుంబం కూడా ఆధ్యాత్మికంగా మా అన్నగారైనటువంటి నాయుడు లింగమూర్తి గారు 25% సెక్రటరీ ఉన్నప్పుడు కూడా కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నది మాకు. కాబట్టి ధన్పాల్ శ్రీనివాసన్న గారు, అదేవిధంగా సెక్రటరీ వినోద్ గారు, శంకర్ గారు, ఆర్థిక కార్యదర్శి, మరి ఈ ప్రోగ్రామ్ కన్వీనర్. సంతోషం ఏంటంటే మహిళ ఒక ఆమె స్టేజ్ మీద కనబడుతున్నా, సపోర్ట్ పట్టండి ఒకసారి. ఎందుకంటే ఆవోపాలో అంతకుముందు మహిళా విభాగం లేకుండే, అంటే గత 60 సంవత్సరాలుగా ఆవోపాలో మహిళా విభాగం లేదు. నేను అధ్యక్షుడైన వెంబడే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా నా ప్రమాణ స్వీకారం కాకముందే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి నాతో పాటుగా మహిళా విభాగాన్ని ప్రారంభించారు. కొద్దిగా మా గజవాడ గణేష్ అన్న సీతకన్నున్నారు మా మీద. కాబట్టి ఈ జోన్ లో మేము మహిళా విభాగాన్ని కానీ మిగతా విభాగాలను కానీ ఇక్కడ చాలా మందికి మేము ఉన్నత స్థానం ఇచ్చినా కానీ మాకు సరైనటువంటి ఇప్పటివరకు 2 సంవత్సరాల కాలంలో మాకు కొంత వెనక ఉంది. ఇప్పుడు మా గణేష్ అన్న నాకు హామీ ఇస్తున్నాడు, కంపల్సరీ 2 సంవత్సరాలు నాకు ఎక్స్టెన్షన్ కూడా దొరికింది, మరొక 2 సంవత్సరాలు మీ అందరి అభిమానంతో. కాబట్టి ఆలపూర్లో సమావేశంలో మళ్ళా 2 years నాకు ఎక్స్టెన్షన్ సెకండ్ టర్మ్ కూడా ఉండొచ్చు అనేటువంటి అవకాశం వచ్చింది. అది కూడా కారణం ఏంటంటే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే నేను కొద్దిగా ఆర్ఎస్ఎస్లో ఎక్కువ పని చేసేవాడిని కాబట్టి కొద్దిగా దీన్ని వదులుకుందాం అనుకున్నాను. కానీ మా అందరూ కూడా సహచర మిత్రులందరూ కూడా మీరు ఇంకొక టర్మ్ చేయాలి, ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించినప్పుడు ఉత్సాహంగా ప్రారంభించాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మా శ్రీమతి గారు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. కాబట్టి 1 సంవత్సర కాలం ఆమె క్యాన్సర్తో ఇబ్బంది పడ్డప్పుడు నేను కొంత సమయం ఇవ్వలేకపోయాను. కాబట్టి ఆ సంవత్సర కాలం నేను ఇవ్వలేను. కొంత ఐఏఎస్ అకాడమీ కానీ ఈ యొక్క కార్యక్రమాలు యాదాద్రి యొక్క ట్రస్ట్ భవనం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సింది. కాబట్టి మనందరి కోరిక మేరకు మళ్ళా నేను ఒక 2 years టర్మ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్కి వచ్చాను. చాలా సంతోషం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కానీ ఇక్కడ ఉన్నటువంటి వైశ్యుల్లో ఐకమత్యం కానీ చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా కొన్ని అక్కడక్కడ కొన్ని ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అది చూసి బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ మన వైశ్యులకి మనమే శత్రువులు, బయట ఎవరు కాదు శత్రువులు. మనకి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మననే లాగేటువంటి వాడు మనలో బట్టే ఉన్నారు. అది ఒక మంచి పని ఎవరైనా చేస్తున్నారు, దానికి ఏ రకమైన సహకారం చేద్దామని కానీ ఒక మంచి పని గణేష్ చేస్తున్నాడు అంటే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని లాగడం, ఒక మంచి పని జగదీష్ చేస్తున్నట్టే ఒక మంచి పని చేస్తున్నట్టే లాగడం, ఒక ధన్పాల్ శ్రీనివాస్ అంటే ఒక మంచి పని చేస్తున్నట్టే లాగడం. మంది కాదు, బయట కులస్తులు కాదు, వేరే వాళ్ళు కాదు, మన వాళ్ళే. అది కూడా ఇక్కడ కొన్ని నేను సోషల్ మీడియాలో నాకు నిజామాబాద్ కూడా నేను దాంట్లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. మహబూబ్నగర్లో ఇక్కడ కైలాస్ శ్రీనివాస్ కామారెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను కూడా మహాసభలో అధ్యక్షుడిగా పనిచేశాను. కాబట్టి కొంత సోషల్ మీడియాలో నిజామాబాద్ విషయాలు కూడా వస్తుంటే బాధ అనిపిస్తుంది. అదే అక్కడ కొన్ని విషయాలు అందులో చూస్తుంటే మన వైశ్యులను ఇట్లా తిడతారా, ఇటువంటి భాష మాట్లాడతారా, అట్లా జరుగుతుందా అనేది కొంత నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కాబట్టి మనము మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేది ఏంటంటే అందరూ కలిసి అట్లా చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అట్లా చేయొద్దు, మనందరం ఐకమత్యంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయండి.
ఎప్పుడైతే మనం అది చేయమో మళ్ళీ ఎప్పటికి కూడా మనం ఇట్లాగే మనం వేదికలకి మాట్లాడడానికే పనికొస్తాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చేయడానికి మనకు ఆ యొక్క ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నేను సబ్జెక్ట్ ట్రాక్ పక్కకి వెళ్ళాను. ముఖ్యమైన విషయము మన విద్యార్థులు ఈరోజు ఆవోపా నిజామాబాద్ మెరిట్ మెడల్స్ ని ఐఏఎస్ అంటే ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తామనేటువంటి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చేశారు. అయితే ఇది గత 60 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. మొన్న నేను ఒక సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి భరత్ గారని కలెక్టర్ వైసీపీ గవర్నమెంట్ లో మంచి పొజిషన్లోకి వెళ్ళారు మన వైసీపీ. ఆయన ఒక వేదిక మీద టీజీ వెంకటేష్ గారి దగ్గర నేను కూడా వెళ్ళినప్పుడు టీజీ వెంకటేష్ గారు నేను వాళ్ళందరం కూర్చున్నప్పుడు లేచి గర్వంగా చెప్పాడు ఆయన భారత్ అన్న, మన కమ్యూనిటీలోకి వెళ్ళా నాకు అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆవోపా అని అన్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఐఏఎస్ అధికారి ఆ మాట ఒక టీజీ వెంకటేష్ గారి ముందర ఆ మాట చెప్పారు. ఎందుకు అని టీజీ వెంకటేష్ గారు అన్నా, నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు మా ఆవోపా నాకు ఒక మెడల్ ఇచ్చిందన్నా, ఆ మెడల్ ని చూస్తూ నేను ఐఏఎస్ ప్రిలిమినరీకి వెళ్ళానన్నా, ఆ మెడల్ సాధించాను, ఆవోపా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని ఆ మాట చెప్పాడు. అట్లా మనము చాలా మంది ఇళ్లలో 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం రమేష్ గెల్లి గారు కానీ ఐఏఎస్ కలెక్టర్ నారాయణరావు గారు కానీ వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళ గోడల మీద ఆవోపా ఇచ్చినటువంటి అప్పుడు ఎంత తక్కువ ఇచ్చినా ఆ మెడల్ ని పెట్టుకొని సంతోషపడేటువంటి వ్యక్తులు చాలా మంది మన కమ్యూనిటీలో ఉన్నారు. ఆ రకంగా మనము 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాలు చాలా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఆవోపాకి ఈరోజు ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో కూడా ఒక అద్భుతమైనటువంటి మనకి ఆవోపాకి ఒక మంచి పేరు. కాబట్టి మనము ఏదైతే ఆ మంచి పేరుని మిగతా విద్యార్థినులకు మనం అందజేస్తున్నామో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి ఆలోచన విధానానికి వెళ్ళాలి. ముఖ్యంగా నేను విద్యార్థులకి మనస్ఫూర్తిగా చంద్రశేఖర్ గారిని ఆపాను. ఎందుకంటే 15 నిమిషాల్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మళ్ళీ ఆయన 18 కార్యక్రమాలు ఉన్నాయంట. నేను ఉదయం ఫోన్ చేసి 9:30కి ఆయన ఫోన్ ఎత్తి ఒక మాట అన్నాడు, 4:30కు వచ్చిన శంకరన్న 18 కార్యక్రమాలు ఉన్నాయన్నాడు. ఆయన వస్తున్నారంటే మళ్ళీ హడావుడి టక్కన మళ్ళీ ఆయన వచ్చేసి వెళ్ళిపోతాడే మన ఉద్దేశంతో క్షమించాలి చంద్రశేఖర్ గారు మిమ్మల్ని ఆపినందుకు. కాబట్టి ఆయన చెప్పేటువంటి విషయాలు కొన్ని నేను మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లో వారు వచ్చే సమయం ఉన్నది. అప్పటి వరకు చంద్రశేఖర్ గారి సమయాన్ని నేను తీసుకుంటున్నా. కాబట్టి విద్యార్థులు అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మన జీవితంలో మనము మొట్టమొదట నేర్చుకోవాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఇప్పుడు ఎవరైతే టాప్ వచ్చారో మీరు 4 గంటలకు నిద్ర లేవడం మొట్టమొదటి అలవర్చుకోవాలి. మీరు 4 గంటలకు ఎప్పుడైతే నిద్ర లేస్తారో అది బ్రహ్మ ముహూర్తం, అద్భుతమైనటువంటి సమయం. అది లేచిన వెంబడే కూర్చొని మన అరచేతులు చూస్తూ కళ్ళు తెరిచి మన పూర్వకాలం ఒక శ్లోకం చెప్పారు మనకి, కరాగ్రే వసితే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వతి. అంటే మన అరచేతిలో లక్ష్మిని సరస్వతిని గోవిందుని మన అరచేతిలో చూస్తూ ఆ అరచేతిలో ఆ యొక్క భగవంతుని స్మరణ చేసుకుంటూ మళ్ళీ ఓ భూమాత నీ హృదయం మీద నేను కాలు పెడుతున్నాను నన్ను క్షమించు అని భూమాతకు నమస్కారం చేసి మనం నిద్రలేమని చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి పుణ్యభూమి వేదభూమి కర్మభూమిలో మనం పుట్టాము. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మీరు మొట్టమొదటి స్థానం వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా 4 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్తంలో చాలా మందికి క్వశ్చన్ రైజ్ చేయవచ్చు, నేను రాత్రి 2 వరకు చదువుతాను కానీ నాకు తర్వాత చదువులేదు. 2 గంటల వరకు చదవాల్సిన అవసరం లేదు. మీరు 9 గంటలకు పడుకోండి, 4 గంటలకు లేవండి. ఎందుకు అంటే ప్రతి మనిషికి 2 బ్రెయిన్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. ఎప్పుడైతే మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో మన రైట్ పాత్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రైట్ బ్రెయిన్ ఏదైతే నిక్షిప్తంగా మూసుకొని ఉంటుందో
ఆ మూసుకున్నటువంటి రైట్ బ్రెయిన్ సరిగ్గా 3 నుంచి 5 వరకు తెచ్చి ఉంటుంది. ఆ పవర్ జనరేట్ చేసే శక్తి ఆ టైంలో ఉంటుంది. కాబట్టి చాలా మందికి తెలియంది, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ చూడండి. యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? తెల్లవారుజామున 3 నుంచి 5. ఎందుకంటే భగవంతుడు ఆ సమయం బాగా ఖచ్చితంగా నిద్ర ఎక్కువ చేస్తాడు ప్రతి మనిషికి. కాబట్టి ఆ సమయం మనం మేలుకుంటే, ఆ సమయం మేలుకొని మన రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే సాధన ద్వారా మనం ఆ బ్రహ్మముహూర్తంలో ఓపెన్ చేసుకుంటే, మీరు జీవితంలో ఏదనుకుంటే అది సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ధ్యానానికి, ఆ సమయానికి అంత పవర్ ఉంది. ఉదాహరణకి వేరే వాళ్ళు ఎవరో కాదు, ఎన్టీ రామారావు గారు 3:30 లేసేవారు ఉదయం. అద్భుతమైనటువంటి 70 సంవత్సరాల వయసులో ఆయన యాక్టింగ్ ఎట్లా చేస్తున్నారు అంటే, ఆయన చెప్పిన మంత్రం అదే, నేను 3:30 లేస్తాను ఉదయం అని. కాబట్టి విద్యార్థులందరూ మొట్టమొదటి నేర్చుకోవాల్సింది 4 గంటలకు లేవడం. మీరు అనొచ్చు, నేను 4 గంటలకు లేవాలి సార్, 10 గంటల నుంచి 12 గంటల వరకు నేను చాటింగ్ చేస్తున్నా, మొబైల్ చూస్తున్నా. ఈరోజు చేసే విద్యార్థులందరూ పని అదే. రాత్రి 10 నుంచి 12 మీ అమ్మాయిలని అబ్బాయిలని ఇంట్లో చూడండి, వేరే పని ఏం చేయరు, వాళ్ళు చదవరు, ఏం చేయరు. 10 నుంచి 12 వరకు చాటింగా, యూట్యూబా లేదా వాట్సాప్ ఏదో ఒకటి. 10 నుంచి 12 మీ విద్యార్థులందరినీ చూడండి. కాబట్టి మీరు మొట్టమొదట అది మానుకోండి. ఆ సెల్ ఫోన్ తీసి 9 గంటలకు పక్కకు పారేసి పడుకొని 4 గంటలకు లేసి పవర్ జనరేట్ చేసుకునేటువంటి శక్తి, మీ రైట్ బ్రెయిన్ చేసుకునేటువంటి ఆలోచనని మీరు తీసుకుంటే, ఆ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీ అద్భుతాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2 ఉదాహరణ ఉన్నారు అట్లా రైట్ బ్రెయిన్ ఓపెన్ చేసుకున్నవారు. ఒకరు అబ్దుల్ కలాం, ఒకరు వివేకానందుడు, ఒకరు అన్నా హజారే. అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ కావాలని 12 సంవత్సరాల వయసులో అనుకున్నాడు ఆయన. ఆ వయసులో అనుకున్నటువంటి అబ్దుల్ కలాం, ఆయన డబ్బులు లేవు, మీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు, ఆయన దగ్గర ఏ రకమైనటువంటి సాధనాలు లేవు, చదువుకోవడానికి డబ్బులు, తినడానికి తిండి లేదు. రామేశ్వరంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతూ వారాపుల అబ్బాయిగా ఉంటూ వీధి లైట్ల కింద చదువుకొని మనసులో ఉన్నతమైనటువంటి లక్ష్యం, 12 సంవత్సరాల వయసులో గొప్ప సైంటిస్ట్ కావాలనుకున్నాడు. గొప్ప సైంటిస్ట్ అంటే ప్రపంచమే అదిరిపోయే సైంటిస్ట్ అయ్యాడు. శాటిలైట్లకు దొరకకుండా, అమెరికా శాటిలైట్లకు దొరకకుండా పోఖ్రాన్లు అణుపరీక్ష చేసి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. సంకల్పం ఉంది, ఆ యొక్క విజన్ ఉంది, కాబట్టి ఆ రైట్ బ్రెయిన్ ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా నరేంద్రుడు, వివేకానందుడు 12 సంవత్సరాల వయసులో ఆయన మనసులో కోరిక కలిగింది, దేవుణ్ణి చూడాలి. ఆ రకంగా 12 సంవత్సరాల వయసులో అందరినీ కూడా దేవుణ్ణి చూడాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఆ రకంగా భగవంతుని చూశాడు. మీ అందరికీ తెలుసు, ఏకశిలను తపస్సు చేసి కాళికామాతను ప్రత్యక్షం చేసుకుని ప్రపంచాన్ని గడగడలాడించాడు. కాబట్టి ఆ తపశక్తికి, ఆ పవర్ కి, రైట్ బ్రెయిన్ కి అంత ఉంది. మీరు ఎంత తీసుకుంటే అంత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ అది గమనించండి. రెండవది బిహేవియర్, ప్రేమతో ఉండండి, అమ్మా నాన్నతో ప్రేమతో ఉండండి. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ చెప్తున్నా, రేపటి నుంచి, ఈ రోజు మీరు మీ అమ్మా నాన్న మీద ఒట్టు పెట్టుకుని రేపటి నుంచి ఉదయం లేచి వెంబడే అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం తెలియజేయండి. మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం, దేవుడు 4వ స్థానంలో ఇచ్చాడు. మొట్టమొదటి తల్లి తండ్రిని మనకి ఇచ్చాడు. కాబట్టి ఉదయం లేస్తేనే మీ అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టండి. ఎంత ఉప్పొంగిపోతారో మీకు తెలియదు మీ అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టి. కాబట్టి పెట్టడమే కాదు, ప్రేమతో ఉండండి అమ్మా నాన్నతో. మీ అన్న చెల్లెలతో, అక్క తమ్ములతో, ఆప్యాయతతో, ప్రేమతో, చిరునవ్వుతో ఉండండి. శ్రీరాముల వారిని చూడండి, ఎప్పుడైనా ముఖం చిన్నపడలా ఉంటుందా? శ్రీరాముల వారి ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది. అట్టా శ్రీరాముల వారిలా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వుతో మాట్లాడండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఆ బిహేవియర్ అనేది మీకు ముఖ్యం విద్యార్థులు. మూడవది లక్ష్యం, బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఉన్నతమైనటువంటి లక్ష్యం అంటే అతి ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరుకునే దిశగా మీరు ఏదనుకుంటే అది, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. చివరిది ప్లానింగ్. ఇవన్నీ చేసి కూడా మనం ప్లానింగ్ చేయకపోతే వేస్ట్ అయిపోతాం మనం. కాబట్టి ప్లానింగ్ చేసుకోండి. ఆ రకంగా మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ప్లానింగ్ చేసుకుంటే మీరు ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఎవరైనా అవుతారు. దానికి ఉదాహరణ ఒకే ఒక అమ్మాయి విషయం చెప్తాను. దివ్య తమర్, హర్యానాలో ఒక అమ్మాయి కూలి పని చేస్తుంది. వాళ్ళ తండ్రి చనిపోయాడు, తమ్ముడు చెల్లెలు ఉన్నారు, డబ్బులు లేవు. గవర్నమెంట్ స్కూల్లో చదివింది, నవోదయలో సీటు కొట్టింది. నవోదయలో హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ చదివింది. ప్రైవేట్ గా యూట్యూబ్ లో ట్యూషన్ పిల్లలకు చెబుతూ
తల్లికి సహాయపడుతూ ఆ దివ్య తన్నారు అనేటువంటి అమ్మాయి కూలి పని చేసుకునేటువంటి తల్లికి పుట్టిన అమ్మాయి డబ్బులు లేకున్నా సరే ఎక్కడ ఐఏఎస్ ట్రైనింగ్ కు బయటికి వెళ్ళలేదు. ఓన్లీ యూట్యూబ్ ఆధారంగా ఆ అమ్మాయి 2022లో డైరెక్ట్ సివిల్స్ లో కొట్టి ఐపీఎస్ సాధించింది. అక్కడితో ఆగలేదు అమ్మాయి. నేను ఐఏఎస్ కావాలి అనుకున్నది ఆ దివ్య తన్నారు అనేటువంటి అమ్మాయి. నెక్స్ట్ ఇయర్ 2023లో ఐఏఎస్ సాధించింది. అప్పుడు విలేకరులందరూ ఐటీ పోతే ఒక కూలి ఆమె దగ్గరికి, ఒక పూరి గుడిసె దగ్గరికి విలేకరులందరూ వచ్చి అడిగితే ఆ తల్లి కళ్ళలో ఆనంద బాష్పాలను అరుస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఎక్కడా కనబడేది కాదు కదా, ఇంత కష్టపడిందా ఈ అమ్మాయి అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషపడే సందర్భం. మీ అందరికీ అన్ని రకాల బట్టలు ఇస్తున్నారు మీ అమ్మ నాన్న, మీకు అన్ని రకాల డబ్బులు ఇస్తున్నారు, అన్ని రకాల కాలేజీలో చదివిస్తున్నారు. మీరెందుకు దివ్యాంతమని కాకూడదు? మీరెందుకు ఆ అమ్మాయిల ఆలోచన చేయకూడదు? ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉన్నతమైన లక్ష్యాన్ని మీ జీవితంలో ఎందుకు నిర్దేశించుకోకూడదు? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ రోజు విద్యార్థులకు ఉంది. స్వయాన మన యొక్క వైశ్య విద్యార్థులకు అతిగా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మనం ఏ రంగంలోకి వెళ్ళినా నీతిగా నిజాయితీగా పనిచేస్తాం. అందుకు ఉదాహరణ ఒక్కటే, మొన్ననే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు మొట్టమొదట నచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఐఏఎస్ కృష్ణతేజ వైశ్యుడు. అది గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుబ్బారాయుడు యొక్క అల్లుడు ఆయన. ఆ అబ్బాయిని కేరళలో అలెప్పి జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ని నాకు పర్సనల్ సెక్రటరీగా రావాలని కోరుకున్నటువంటి గొప్ప కులంలో పుట్టాము. అటువంటి గొప్ప మనసు మన దగ్గర ఉంటుంది, అతి నిజాయితీగా పనిచేస్తాం. కాబట్టి మనము సివిల్స్ లో కానీ ఎందులోకి వెళ్ళినా కానీ నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులం. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో అటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలని మీకు విద్యార్థులకు మరీ మరీ కోరుతున్నాను. ఇంతకుముందే చెప్పారు రిజర్వేషన్స్ గురించి. రిజర్వేషన్స్ విషయం మనం మాట్లాడితే ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నాము. మనందరికీ తెలుసు రిజర్వేషన్ అనే మాట ఒక్కటి మాట్లాడినందుకు 63 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ. రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పలే, అక్కడ రిజర్వేషన్స్ తీసేస్తామని కూడా చెప్పలే. ఏదో విషయం ఇక్కడ తెలంగాణకు వచ్చిన ఆ హోంమంత్రి ఒక విషయాన్ని మాట్లాడితే దాన్ని కట్ చేసి రిజర్వేషన్ తీసేస్తారంట ఎస్సీస్ అనేటువంటి ఒక్క మాట ప్రచారం జరిగినంత కారణంగా భారతదేశంలో 63 సీట్లు ఒక పార్టీకి తగ్గిపోయింది. ఒక్కటే ఒక్క మాట, ఆ ఒక్క మాట వక్రీకరించారు. అంటే రిజర్వేషన్ అనే మాట ఒక్కటి తప్పుడు ప్రచారం జరిగితే 63 సీట్లు తగ్గిపోయాయి ఒక పార్టీ. రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పలేవాడు, ఆ మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడిందండి ముస్లిం రిజర్వేషన్ మత పరాధిపతికగా వద్దు అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇస్తే కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని ఎత్తేస్తాం తీసేస్తామన్నారు. దాన్ని కట్ చేసి రిజర్వేషన్ ఎత్తేస్తామనేటువంటి మాటలు తీసుకొచ్చి నార్త్ ఇండియాలో గొప్ప దెబ్బ తగిలింది ఒక పార్టీ. కాబట్టి మనము రిజర్వేషన్ అనే మాట ఎత్తితేనే ఇంత దేశంలో ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి కదా. ఒకసారి మీటింగ్ లో చాలా మంది, ఒక 2000 మంది వైశ్యులు ఉన్నారు. అక్కడ ఒక ఆయన లేచి, అన్నా మనం ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నాం కాబట్టి మనకు రిజర్వేషన్ లేదు, కాబట్టి మనందరము ప్రకటిస్తున్నామన్నా మనం బీసీలుగా మారిపోతామన్నాడు. ఎప్పుడైతే ఆయన అన్నాడో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మనమేది బ్యాక్వర్డ్ కాస్ట్, మనం ఫార్వర్డ్ క్యాస్ట్, మనం బ్యాక్వర్డ్ కాస్ట్ లకి ఎట్లా పోతాం? కానీ మన రిజర్వేషన్ కావాలంటే ఏం చేయాలి? బ్యాక్వర్డ్ క్లాస్ లో పోవాలని అక్కడ ఆ మాట మాట్లాడి, ఆ మాట అన్న వెంబడే అగ్గి మీద గుగ్గిలంగా లేశారు. మరి ఏ రకంగా మనము ఏ క్వశ్చన్ పెట్టుకొని ఏ రకంగా మనం వెళ్ళగలుగుతాం చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఫార్వర్డ్ క్యాస్ట్ అనేటువంటి మాట ఉన్న తర్వాత కష్టంగా అతి కష్టంగా ప్లాన్ తయారు చేసి ఈడబ్ల్యూఎస్ ని మనం ఇంప్లిమెంట్ చేయించుకున్నాం. ఆ ఈడబ్ల్యూఎస్ ని అంతో గుడ్డులో మెల్లలాగా ఏదో మనం ప్రయత్నం చేసుకొని దాంట్లో వెళ్ళిపోతున్నాం. ఏ రకంగా చెప్పండి మీరు, ఏ రకంగా ఫార్వర్డ్ క్యాస్ట్ ని మళ్ళా మాకు దీంట్లో చేర్చండి రిజర్వేషన్ లో ఏ రకంగా మనం అడుగుతాం చెప్పండి. మనం ఇట్లా అడిగే సమయానికి ఏమవుతుంది? ఏ కులము ఎంత ఉంటే అంత రిజర్వేషన్ అనేటువంటి మాట మెల్లగా స్టార్ట్ అయింది. అట్లాంటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అసలు మనకి ఇంకెక్కడ సీట్లు కూడా రావు, దేంట్లో కూడా సీట్లు రావు మనకి. చివరికి ఆ పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మనము ధైర్యంగా, మనకి అమ్మవారు ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, దీంట్లో మనం జిజ్ఞాస పెడతాం.
కొద్దిసేపు ఆ ఫోన్ని దాన్ని మానేసి మనం దీంట్లోకి వెళ్తాం. ఆ రకంగా మనము ఈ యొక్క దీంట్లోకి వెళ్ళాలని మీ అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందే మనం మాట్లాడుతూ ఎడ్యుకేషన్ విషయంలో మన బీద వాళ్ళకి కష్టం అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు కోరేది అన్న, ఇక్కడ నిజామాబాద్లో మీరు గట్టిగా నిర్ణయించుకుంటే ఆవుపా మెంబర్షిప్ ఎంత అవుతుందో తెలుసా? 10,000 మెంబర్షిప్ అయితే ఆశ్చర్యపడకండి మీరెవరు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆవుపా మెంబర్షిప్ నిజామాబాద్లో మీరు తలచుకుంటే డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తే 10,000 నేను ఛాలెంజ్ చేసి చెప్తా. లేకపోతే నేను దేనికన్నా తని ఒక నెల రోజులు ఇక్కడ ఉండమంటే ఉంటా. ఎందుకు అవుతుంది నేను ఒక మాట. ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా, మీ ఇంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ BE బీటెక్ చేసిన వాడు నిజామాబాద్లో ఉండకపోవచ్చు కదా. మీ అబ్బాయి అమెరికాలో ఉండొచ్చు, మీ కోడలు అమెరికాలో ఉండొచ్చు, మీ కొడుకు బెంగళూరులో ఉండొచ్చు, మీ కొడుకు ఢిల్లీలో ఉండొచ్చు, మీ కొడుకు పూనాలో ఉండొచ్చు. ఒక్కొక్క కుటుంబం దగ్గరికి వెళ్తే ఒక్క కుటుంబంలో కొడుకు కోడలు బిడ్డ అల్లుడు 4, వాళ్ళిద్దరు 6 మంది. ఒక్క కుటుంబంలో 6 మంది వస్తే ఇక్కడ ఎంత మెంబర్షిప్ వస్తే ఒక్కసారి జరిగితే మీరే కింద పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మన ఇళ్లలోనే ఉన్నారు. రఘు సంగమేశ్వర ఇంట్లో ఉన్నారు. ఒక డాక్టర్ ఉంది అమ్మాయి, వాళ్ళ ఇంట్లో కొడుకు కోడలు ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరు వాళ్ళ టీచర్. 6 మంది వాళ్ళ ఇంట్లో. వచ్చే కోడలు కూడా ఇప్పుడు మళ్ళా ఇంకో అల్లుడు కూడా డాక్టర్ ఏదో ఉంటాడు. ఒక్క ఇంట్లో 6 ఇక్కడే ఉన్నాయి. కానీ మెంబర్షిప్ ఎంతమంది అడగండి ఆమె నాకు. కాబట్టి ముందు మనమే ఆలోచన చేస్తున్నాం. ఎంత మెంబర్షిప్? 500 రూపాయలు ఇప్పుడు మనం పెట్టి దానికి కూడా 250 రూపీస్ మనం ఇక్కడ ఇచ్చేస్తామని చెప్పాం. దీనికి యూనిట్కి ఇస్తామన్నాం. దానికి కూడా మనము వెనక ముందు అవుతున్నాం. మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే నిజామాబాద్ ప్రాపర్ USA జాబ్, నిజామాబాద్ ప్రాపర్ బెంగళూరు జాబ్, నిజామాబాద్ ప్రాపర్ ఢిల్లీ జాబ్, నిజామాబాద్ ప్రాపర్ హైదరాబాద్ జాబ్. అవకాశం ఉంది కదా మనకి. ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లా మీరు అమెరికాలో ఉన్నటువంటి మెంబర్షిప్ ఎందుకు చేయాలని మీరు అడగవచ్చు. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. మేము ఆవోపా NRI అని ఒక గ్రూప్ తయారు చేశాను. ఆవోపా అడ్వకేట్స్ అని ఒక గ్రూప్ తయారు చేశాను. ఆవోపా డాక్టర్స్ అని ఒక గ్రూప్ తయారు చేశాను. తయారు చేసిన వెంబడి అందులో 225 మంది ఆవోపా NRIలు దాంట్లో జాయిన్ అయ్యారు. ఒక్కటే ఒక మాట. సూర్యాపేట జిల్లా నుంచి ఒక తల్లి వచ్చి కళ్ళల్లో నీళ్ళు తీసుకొని మా స్టేట్ ఆఫీస్లో ఏడ్చింది. నా భర్త చనిపోయాడు కరోనాలో, నా అమ్మాయి 85,000 ఫీజు కట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం కాలేజీ నుంచి బయటకు పంపించేస్తారు శ్రీ చైతన్యలో. ఏం చేయాలి అర్థం కాలేదు. మన దగ్గర ఫండ్ లేదు. ఒకే ఒక్క మాట. ఆ అమ్మాయి ఫోటో, ఆ అమ్మాయి అడుగుతున్నటువంటి మాటని NRI గ్రూప్ లో పెట్టారు. నమ్ముతారా? సరిగ్గా గంట సేపట్లో కల్వకుర్తి తాలూకాలో ఉన్నటువంటి ఒక భూపేష్ అనేటువంటి అబ్బాయి తను అమెరికా వెళ్ళాడు. తండ్రి చనిపోతే కష్టపడి అమెరికా వెళ్ళాడు. తల్లికి ఇల్లు కట్టించాడు. తమ్ముడి పెళ్లి చేశాడు. తను పెళ్లి చేసుకున్నాడు. అయినా బీదవాడే, ఎక్కువ డబ్బులు ఉన్నవాడు కాదు. సరిగ్గా గంట సేపట్లో ఆ అబ్బాయి 85,000 రూపాయలు అమ్మాయి అకౌంట్ లో వేశాడండి. షాక్ అయ్యా. నేను ఫోన్ చేసి అబ్బాయి ఏంటి నాన్న అంటే అబ్బాయి ఏడుస్తూ చెప్పాడు, నేను మా నాన్న చనిపోతే ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అనుకో. ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ అమ్మాయి కష్టం నాకు తెలుసు. నా దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు, అయినా సరే నాకు ఖర్చును కొంత తక్కువ చేసుకొని నేను 85,000 పంపించాను. ఆ అమ్మాయి చదువుకునేంత వరకు ఎవ్రీ ఇయర్ డబ్బులు పంపిస్తాను అనుకోలేని ఆ అబ్బాయి చెప్పాడు. వెంబడే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అర్థమైందా జగదీష్ గారు ఎందుకు నేను NRIలను మీకు తెచ్చుకోమన్నాను? మన యొక్క మెంబర్షిప్ వచ్చి మన గ్రూప్ లో అయిపోతే మనకి ఏదైనా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ లో ఒక బీద విద్యార్థి మన దాంట్లో డాక్టర్ గా ఉన్నాడు అంటే ఆ అబ్బాయికి ఆ NRI డబ్బులు ఈజీగా వాడు 85,000 లక్షలు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మనం NRI సభ్యులను కూడా మనం చేర్చుకుంటే మనకు అటువంటి మంచి అవకాశాలు. ఇంకో ఉదాహరణ చెప్తాను. మిర్యాలగూడ. ఇప్పుడు మీరు ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు. మిర్యాలగూడ, హుజూర్ నగర్, మహబూబ్ నగర్, జడ్చల్లా, షాద్ నగర్, ఇక్కడ కొన్ని ప్లేస్లలో ఎవ్రీ ఇయర్ దాదాపు 10 లక్షల రూపాయలు బీద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తారు. మిర్యాలగూడలో మీటింగ్ పోయాం నేను, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు. ఆ మిర్యాలగూడ మీటింగ్ లో అక్కడ 20 లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి మురహరి గారు 80 ఏళ్ల వయసు, ఆయన ప్రెసిడెంట్. ఆయన భార్య ఇద్దరు కష్టపడి 20 లక్షల రూపాయలు NRI ఫండ్ జమ చేశారు. NRI ద్వారా సేకరించారు 20 లక్షలు చేసి అక్కడ స్కాలర్షిప్ ఇచ్చారు. 5,000, 10,000 ఇస్తే ఒక తల్లి లేచి
తల్లి లేచి వచ్చి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఆయన అన్నది. చెప్పమ్మా అన్న. ఆ అమ్మ ఏమంటారో తెలుసా? అయ్యా నా కొడుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఉస్మానియా. నా కొడుకుకి 1,50,000 కావాలి ఖర్చుకి, హాస్టల్ కానీ మిగతా పుస్తకాలు కానీ గవర్నమెంట్ ఫ్రీ సీట్ అయ్యా నా కొడుకు వచ్చింది. నాకు ఫ్రీ సీట్కి 1,50,000 సంవత్సరానికి కావాలి. నా భర్త చనిపోయాడు, నేను ఇడ్లీ బండి పెట్టుకుని నడిపించుకుంటున్నాను, నా పిల్లల్ని చదివించా లేదా? ఈ మాటని మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ తను మెడల్స్ ఇస్తానంటే హైదరాబాద్కు వెళ్ళి మహాసభలో మెడల్ వేసిన తర్వాత శాఖ తప్పిన తర్వాత నా రిక్వెస్ట్ చేస్తే, అమ్మా మేము డబ్బులు ఇవ్వలేము, ఓన్లీ మెడల్స్ ఇవ్వడానికే ఉన్నాము, క్షమించమ్మా అని పంపించేశాడయ్యా. మా పరిస్థితి ఒక మహాసభ అధ్యక్షుడు అడిగితే ఆ పని చేయలేదయ్యా. నేను చెప్పాను ఇప్పుడే, అయ్యా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, చాలా మందికి చెప్పడం ఈజీ ఉండొచ్చు, కానీ తన యొక్క జీవనంలో మనం చేసి చూపించాలి. ఇక్కడ అందరూ చెప్పారు, ఈయన చెప్పాడు ట్రస్ట్ అన్నాడు, కానీ గజవాడ గణేష్ అన్న మొట్టమొదటి నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు 50 ఎకరాలు. కాబట్టి ఎప్పుడైనా మనము భాషను ఇచ్చేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం చేసి చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పాలి అంటే అక్కడ నేను ముందు నా జీవితంలో చేసి ఉండాలనేటువంటి ఆలోచన ముందు అది షేర్ చేసుకున్నాను కూర్చోమని. నేను ఆర్ఎస్ఎస్ నుంచి కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పారు. కమ్యూనిటీలో కూడా సేవాభావం నిర్మాణం చేయాలని మాకు పరమపూజనీయ భాగయ్య గారని మాకు పెద్దవారు చెప్పారు ఒక మాట. ఆ మాట నేను తీసుకొని నేను మొట్టమొదట ఆవోపా జిల్లా అధ్యక్షుడైన రోజే ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని నా సొంత డబ్బులు 1,00,000 రూపాయలతో ఆ రోజు రోసయ్య గారి చేతుల మీదుగా నా ప్రమాణ స్వీకారంతో పాటు ఒక మంచి పని చేయాలన్నాడని ఆ 1,00,000 రూపాయలతో ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను ప్రారంభం చేశాను. ఆ రోజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ సంవత్సరం గత 18 సంవత్సరాల క్రితం నేను ప్రారంభం చేసినప్పుడు 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు ట్రస్ట్ చేసి నేను అధ్యక్షుడిని కాలేదు. మీ అందరికీ తెలుసు, ఎవడైనా ట్రస్ట్ చేస్తున్నాడంటే ఎంబడే 1,00,000 రూపాయలు అయితే నేనే ప్రెసిడెంట్ అంటాడు, ఎంబడే టక్కున లేచుకుంటుంటాడు. 1,00,000 అంటే నేనే ప్రెసిడెంట్. నేను ప్రెసిడెంట్ కానని చెప్పాను. ప్రెసిడెంట్ గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ తిమ్మయ్య గుప్తా గారు చేశాను. ఒక హానరీ ప్రెసిడెంట్ గా ఇంకొక హకీం మురళి గారిని చేశాం. అప్పుడు నా ఆశ ఏంటో తెలుసా? హానరీ ప్రెసిడెంట్ అని ఎవరినైనా అడిగితే, ఇటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నప్పుడు, అయ్యా మిమ్మల్ని చేస్తారు ఒక 10 లక్షలు ఇవ్వమని అడిగా హకీం మురళి గారిని. ఏంది శంకర్ 18 సంవత్సరాలు 10 లక్షలు అంటే మజాకా అన్నాడు. అన్న నేను ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి కష్టపడి హానరీ ప్రెసిడెంట్ అవుతా, నాది 40 ఏళ్ళు, నీ వయసు 70 ఏళ్ళు, నా అండర్లో నువ్వు పనిచేస్తావా అని ఆ పెద్ద మనిషిని అడిగా. మహాసభ ఉపాధ్యక్షుడుగా ఉండే. అరే వద్దు, నేను 10 లక్షలు కాదు 5 లక్షలు ఇస్తా, 5 లక్షలు నా కుటుంబంతో ఇప్పిస్తా, నా రిలేషన్తో ఇప్పిస్తాను. ఎంబడి ఆయన హానరీ ప్రెసిడెంట్ చేశాను. అధ్యక్షుడికి చెప్పాను, ఎవరైతే ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతారో 2 లక్షలు ఇవ్వాలన్నా. తిమ్మయ్య గుప్తా గారు అడిగితే ఆయన అప్పటి వరకు జేబులో రూపాయలు తీయనటువంటి వ్యక్తి. ఆయన నేను 2 లక్షలు అయ్యింది కమాండ్ చేస్తున్నాను. అవును నాకు కమాండ్ చేస్తున్నా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ మంచి పని కోసం కమాండ్ చేస్తున్నా. వాళ్ళ అబ్బాయి తన తల్లికి ఇట్లా వచ్చి 2 లక్షల రూపాయలు ఇస్తాడు, మా నాన్న ఫౌండర్ ప్రెసిడెంట్ అన్నాడు. సెక్రటరీ గారు నన్ను అంటే నేను ఉండనని చెప్పాను. మన మధ్యలో ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఓంకార్ శ్రీనివాసయ్య అన్నారు, ఆయన 50,000 ఇచ్చినా సరే ఆయననే జనరల్ సెక్రటరీ చేద్దామన్నా. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ లో పుట్టిన వ్యక్తిని కాబట్టి నా ప్రతిష్టను నా దాన్ని ఆలోచన చేయలేదు. ముందు సంస్థ నిర్మాణం కావాలని ఆలోచన చేశాను. ఆయన జనరల్ సెక్రటరీ చేస్తే కళ్ళలో నిలుచుకుని ఆయన చెప్పాడు, నేను ఎక్కడా చూడలేదు ఇటువంటి వ్యక్తిని, 50,000 ఇస్తానంటే అన్నాడు. కాబట్టి నేను కూడా 1,00,000 ఇస్తాను అన్నాడు గోకుల శ్రీనివాసయ్య గారు. ఆ రకంగా ఆ రోజు ప్రారంభమైన సంస్థ 16 సంవత్సరాల వరకు ముగ్గురిని ప్రెసిడెంట్ గా చేశాను. నేను గత 2 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ సంస్థ యొక్క డబ్బు ₹1 కోటి ఉంది కార్పస్. 16 సంవత్సరాల్లో ₹1 కోటి అయింది. నేను అధ్యక్షుడిగా అయిన వెంబడే నాకు ఈ 16 ఏళ్ల ఆలోచనని ఆ రంగరించి ఈ 2 సంవత్సరాల కాలంలో 1 కోటిని 3 కోట్ల కార్పస్ చేయగలిగాను. 3 కోట్ల కార్పస్ పుట్టిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో 3 కోట్ల కార్పస్ ఫండ్ లో ఈ వేదిక మీద 3 ట్రస్టీలు ఉన్నారు. నాతో పాటు శ్రీధర్ గారి ట్రస్టీ, వాళ్ళ కుటుంబంలో 3 ట్రస్టీలు 2.5 లక్షలు 7.5 లక్షలు ఇచ్చారు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్, తల్లిని తమ్ముడిని చూసుకుంటున్నటువంటి వ్యక్తి. అన్నా నువ్వు వద్దు ఇప్పుడే ఇవ్వద్దు అంటే, లేదు లేదన్నా నువ్వు చేస్తున్న పని గొప్ప పని, నా డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తాను. వాళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉంది. ఆయన కూడా 2.5 లక్షలు ఇచ్చాడు, ట్రస్టీగా అయ్యాడు. అలాగే నేను 2 కోట్ల రూపాయలు ఎలా చేశానో చెప్తున్నా. ఇటువంటి సమావేశం కలవకుర్తిలో రిటైర్డ్ ఉపాధ్యాయులది, అక్కడికి వెళ్ళాను.
12 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మానం చేసినప్పుడు ఒక మాట అడిగారు, మీ అందరికీ ₹1 కోటి వస్తున్నాయి కదా, ఈ ₹1 కోటి ఎవరికి ఇస్తారు? కొడుకో బిడ్డకే ఇస్తారు. అందులో ఎంతమంది మీ కొడుకు దగ్గర ఉంటున్నారన్నారు? ఎవరు చేయతలే. ఎంతమంది మీ పిల్లలు మీ దగ్గర ఉంటున్నారు? ఎవరు చేయతలే. ఎంతమంది మీ పిల్లలు మీకు అన్నం పెడుతున్నారు? ఎవరు చేయతలే. ఏం చేస్తారు మీరు? మళ్ళా మీరు తిట్టినా తన్నినా కొట్టినా ఆ ₹1 కోటి మళ్ళీ మీ కొడుకో కొడుకో బిడ్డకో అల్లుడికే ఇస్తారు, కానీ ₹1 అందులోకి వెళ్ళి దానం చేయరు. కానీ తిట్టినా కొట్టినా నీ పిల్లలకి ఇస్తావు. ఆ ₹1 కోటికి వెళ్ళి 2.5 లక్షలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ లోకి ఇస్తే వేల మంది పిల్లల యొక్క హృదయాలలో ఉంటావు అంటే అందులో నుంచి ఈ పేరు గల ఆయన్ని ఒక ఆయన లేచి చంద్రశేఖర్ గారని వెంబడే వచ్చేసి 2.5 లక్షల చెక్కు రూపాయలు స్టేజ్ ఇచ్చారు. స్టేజ్ మీద గణేష్ లాగానే జూలు రమేష్ బాబు అని వాసవి క్లబ్ ఆయన క్లాస్మేట్ అంట. వాడి జీవితంలో ₹1 ఎప్పుడు దానం చేయలేదన్నా ఆ హృదయాన్ని తగ్గావు. ₹1 కోటి కొడుకు ఇచ్చినా ఒకటే మాట చెప్పిన, నువ్వు ₹1 కోటి కొడుకు కొడుకు వద్దనట్లేదు, కానీ సంవత్సరం తద్దినం రోజే నీ కొడుకు కొడుకు గారి గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ ఆ యొక్క హృదయాలలో మీరు ఇచ్చినటువంటి డబ్బు ఆ బీద పిల్లలకి 100 మందికి గుర్తుకొస్తారు. ఏ రకంగా ఈరోజు కొత్తూరు సీతయ్య చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు, కానీ వైశ్య హాస్టల్ కాచిగూడ మీద నిర్మాణం చేశాడే కష్టపడి వేలాది మంది విద్యార్థులు ఈ రోజు కూడా వేలాది మంది హృదయాలలో కొత్తూరు సీతయ్య గుర్తున్నాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఎంత ముఖ్యమైనదో, నా 3 కోట్ల కార్పస్ ఫండ్ లో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారండి. 300 మంది విద్యార్థులు. బీటెక్ 25,000, ఎంబీబీఎస్ కి 50,000, ఎంఎస్ కానీ మెడికల్ ఎండి కానీ ₹1,00,000 మేము అందులో ఎవ్రీ ఇయర్ ఇస్తాం. 4 సంవత్సరాలు అయిన తర్వాత వారు ఉద్యోగం వచ్చిన తర్వాత 1,000-2,000 మళ్ళీ వితౌట్ ఇంట్రెస్ట్ తిరిగి ఇవ్వాలి. ఆ రకంగా ఎవ్రీ ఇయర్ 10 లక్షలు మనకు రిటర్న్ రావడం కూడా స్టార్ట్ అయింది. 18 ఏళ్ళు అయింది కాబట్టి. లాస్ట్ ఇయర్ 6 లక్షలు వచ్చినాయి, ఈ సంవత్సరం 10 లక్షలు కూడా మాకు రిటర్న్ వచ్చినాయి. అయ్యా మాకు చదువు వచ్చింది, ఇదిగో తీసుకోండి మీ డబ్బులు, మీరు ఇచ్చినటువంటి డబ్బులను రిటర్న్ ఇవ్వడం మొదలు పెట్టారు. కాబట్టి మనము ఆ మాట నేను అక్కడ మిర్యాలగూడ సభలో చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ తల్లి అడుగుతుంది కదా, ఇక్కడున్న వాళ్ళ హృదయం ఎవరి హృదయం లేదా, ఆ తల్లికి ₹1,50,000 ఇక్కడి నుంచి ఈ సభల నుంచి మీరు అందరూ కలిసి తలా 5,000 ఇవ్వండి, మీరు ఆ తల్లిని పంపించండి అన్నప్పుడు వేదిక మీద గణేష్ అన్నలాగా గుడుపల్లి శ్రీనివాస్ అనేటువంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తి, రైస్ మిల్లర్ వైస్ ప్రెసిడెంట్, ఎవరిని అడగొద్దన్నా అని జేబులో నుంచి చెప్పు తీసి ₹1,50,000 ఆ యొక్క విద్యార్థి చేతిలో ఎక్కడ పెట్టేసాం. ఆ పెట్టేసిన తర్వాత ఆయన మాట ఏమన్నాడో తెలుసా? కళ్ళల్లో తీసుకొని 5 సంవత్సరాలు కూడా నేనే ఆ విద్యార్థికి ₹1,50,000 ఇస్తానని చెప్పాడు. 2వ సంవత్సరం పెడితే ఆయనకు వీలు కాకపోతే ఆయన భార్యకు 3 సంవత్సరం పంపించి ఆ ₹1,50,000 చెక్కు ఆ తల్లికి అందజేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆవోప తరఫున మనము కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఎక్కువ సంఖ్యలో మనం చేసి ఇక్కడ కూడా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నా జిల్లాలో ఒక్క వైశ్యుడు కూడా బీదవాడు డబ్బులు లేకుండా చదవకుండా ఉండొద్దు అనేటువంటి దీక్ష ఎప్పుడైతే మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తీసుకుంటారో అప్పుడు మనము వాళ్ళకి సల్యూట్ చేయొచ్చు. వేదికలు ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఏది కూడా జరగదండి. కాబట్టి ముందు మనం పాటించి మనం స్వయంగా మనం చేసి ఇంకొకరికి చెప్పే స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని యొక్క విషయాలు ఉండనియండి, ఎవరి మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన ఉండనియండి, కానీ మన వైశ్యులు మాత్రం బీద విద్యార్థులు చదవకుండా ఉండదు. అది నేను జిల్లాలో ఉమ్మడి జిల్లాకు చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి, అన్న మా జిల్లాలో కూడా ప్రారంభం చేయండి, మా జిల్లాలో ప్రారంభం చేయండి అంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక మాట చెప్పాను. ఒక ఐఏఎస్ అకాడమీ పెట్టి ఆ ఐఏఎస్ అకాడమీలో రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఐఏఎస్ అకాడమీ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఉచితమైనటువంటి వసతి, ఉచితమైనటువంటి గదులు, ఉచితమైనటువంటి భోజనం పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని నేను స్టేజ్ మీద ప్రకటించినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక ఉప్పల వెంకటేశ్వర వ్యక్తి జడ్పీటీసీ 30 కోట్లు ఇప్పటివరకు దాఖలు చేశాడు. ఆయన బీద విద్యార్థులు చదివించాడు, 2,000 ఇల్లు కట్టించాడు. ఎంబడి లేచి నేను ఇప్పటి వరకు ఏ వైశ్య సంస్థలో నేను పాల్గొనలేదు, ఒకే ఒక్క శంకరన్న మీద అభిమానంతో ఈ వేదిక దగ్గరకు వచ్చాను, ఏ వైశ్య సంస్థలో నేను పాల్గొనలేదు. కాబట్టి నేను ఈ రోజు ప్రకటిస్తున్న 5 ఎకరాల ఉప్పల్ బగాయితో వైశ్యులకు ఇచ్చారు కదా, ఆ స్థలంలో వేదిక మీద గణేష్ గుప్తా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి చెప్పాడు, అన్న మీకు దమ్ముంటే ఇదే మాట అన్నాడు ఆయన, కోలేడి దామోదర్ అన్న, ఉప్పల శ్రీనివాస్ అన్న,
మీరందరూ చైర్మన్ గా ఉన్నారు, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు దమ్ముంటే ఆ 5 ఎకరాల స్థలంలో శంకరన్నకి ఒక 10,000 ఎస్ఎఫ్టీ కదా మీరు కేటాయిస్తే ఐఏఎస్ అకాడమీ కోసం నేను 50 లక్షలు ఇస్తాను. వేదిక మీద ప్రకటించాను, 50 లక్షలు ఇస్తాను ప్రకటించాను. ఆయన తర్వాత వాసవి ఎర్ర విజయ్ కుమార్ గారు ఆయన 1 కోటి రూపాయలు ఇస్తారు వాళ్ళ తల్లి పేరు మీద ప్రకటించారు. కానీ మన పెద్దల దుర్గతి ఏంటో తెలుసా? ఆ 5 ఎకరాల స్థలాన్ని సేకరించుకోకపోవడం, ఇప్పటి వరకు సర్వే చేయించుకున్న తర్వాత కూడా దాన్ని పట్టించుకోకపోవడం, మనకి ఇప్పటి వరకు కూడా ఆ దాతలు అడుగుతున్నారు మనని ఎప్పుడు ప్రారంభం చేస్తారు. ఒక ఐఏఎస్ అకాడమీ ప్రారంభం చేయాలంటే దాదాపు ఒక 50 కోట్లు కావాలి, స్థలం కావాలంటే 50 కోట్లు కావాలి. కాబట్టి స్థలం ఉచితంగా వస్తే మనం ప్రారంభం చేస్తే మీలాంటి పెద్దవాళ్ళందరినీ రాష్ట్రం మొత్తం మీద అడిగి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన నా యొక్క మనసులో ఉంది. గత సంవత్సరం నా యొక్క శ్రీమతి మరణించిన కారణంగా నేను చేయలేకపోయాను. శ్రీధర్ అడుగుతున్నాడు, అన్న ఎట్లన్నా ఈసారి ఖచ్చితంగా మీరు ఐఏఎస్ అకాడమీ చేయాలి, సంకల్పం ఉంది. కానీ చెప్పాను కదా మనకి లాగేటువంటి వాడు ఎక్కువ అని. ఆ మహానుభావుడు 10 సంవత్సరాలు అయింది, ఇంకో 4 సంవత్సరాలు నేను ఇంకా కుర్చీ మీద కూర్చుంటా అంటున్నాడు ఆ మహానుభావుడు. ఇటువంటి దుస్థితిలో ఉన్నాం మనం, మన వైశ్య జాతి. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఈ రకమైనటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మన కమ్యూనిటీకి మనం సహాయం చేయగలగనేటువంటి ఆలోచన మన మనసులో వస్తుందో ఖచ్చితంగా మనం ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ గమనించండి, పెద్దలందరూ గమనించండి. ఇక్కడ నిజామాబాద్లో ఇంతమంది ఉన్నారు మీరందరూ. మనం ఎప్పుడో వేదిక నుంచి ఉపన్యాసం చేయడం కాదు, మనం ముందు పాటిస్తాం. మన దగ్గర మీ ఉమ్మడి జిల్లాలో చూడండి, సీనియర్ ఉన్నాడు, అడగండి, నాయన మీ నాయన పేరు 10 లక్షలు ఇవ్వండి, మీరే హాజరు చేయమని ఇప్పుడే ఒప్పుకుంటాడు చేశారు. కానీ ఆ అడిగేటోళ్ళు ఎవరైనా, అరే నేను ఇస్తా భయ పని చేసుకోండి కూడా చెప్పుకున్నట్టు సీనియర్ అడగండి, అరే నేను ఫస్ట్ ప్రెసిడెంట్ నేనే ఉంటా 5 లక్షలు ఇస్తాను. కానీ ఆ సీనియర్ అడిగేటోళ్ళు ఎవరు మన దాంట్లో పని చేసేవాడికి ఒకటి కావాలి కదా. చంద్రశేఖరంలో మిగతా వాళ్ళు ఎవడో ఒకటి ముందుకు వచ్చి అరే నేను ఉంటారా భయ్ అన్నారు, ఇయ్య నా 10 లక్షలు ఇస్తే ఆయన ఇవ్వడం కావాలి. ఎందుకంటే అందరి హృదయాలలో అందరి కళలో ఆనందం చూసేటువంటి మన మనస్తత్వం. కాబట్టి మనం ఎప్పుడు ముందుకెళ్తాం? ఎప్పుడు లాగడమేనా? ఎప్పుడు ఆ పంచాయతీలలో పోవడమేనా? ఆ పంచాయతీలకి బయటపడతాం. మనం ఒకసారి బయటపడి మనం ఏం చేయగలుగుతాం, ఎంత మంచి పని చేయగలుగుతాం. నేను ఏ కాంట్రవర్సీలలో పోలే. మహాసభ అట్లయితున్నాక పక్కకి చేసి కూర్చున్నా. ఇంకా మహాసభ వద్దు, ఆవుపా వేదిక మీద మనం చేసుకుంటామని చెప్పేసి ఈ వేదిక మీద మనం ప్రయత్నం చేసుకుంటాం. ఈ రకంగా మనము ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. మీరు మంచి మనసున్న హృదయం, మీ కుటుంబం ఎంతో మంచి మనసున్న హృదయం అన్న కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. కొంతమందిని కాంట్రవర్సీ పక్కకు చూసేయండి. మీ మనసు కలిసేటప్పుడు ఒక 50 మందిని పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేసి మన పిల్లలకి మార్గదర్శనం చేయండి. ఆటోమేటిక్ గా కాంట్రవర్సీ మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అవునా కదా? చెప్పండి చెప్పండి, అవునా కదా? అవునా కదా? చెప్పండి మీ అందరూ, అవునా కదా? చెప్పండి, అవునా కదా? అవునా కదా? ఎప్పుడైతే మనము ఆ మంచి పనుల్లోకి వెళ్తామో ఆటోమేటిక్ గా మన కాళ్ళ దగ్గరకు వస్తారండి వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ముందు దానికి వెళ్దామని చెప్తున్నాం. యాక్సిడెంట్ అయిందని ఆమె నాకు ఒక లెటర్ పెట్టింది, మర్చిపోయినా. గణేష్ బాగా గుర్తు చేసింది. చెప్తే ఎమ్మడే రక్త సంగమేశానికి గణేష్ అన్నకి నేను ఫోన్ చేసి ఇట్లా అయిందన్న. నేను అనుకుంటే అప్పుడు 2-3 రోజుల్లోనే ఆ అమ్మాయికి ₹1,00,000 ఎమ్మడే ఇచ్చాను. గట్టిగా చెప్పండి. గణేష్ అన్న వీళ్ళందరూ రక్త సంగమేశ్ మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేసి ఎమ్మడే ఆ అమ్మాయికి ₹1,00,000 ఇచ్చారు. హృదయం అనేది ఎమ్మడే ఉంటే ఏమవుతుందంటే మన యొక్క కమ్యూనిటీ కూడా మన గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఇంకొక అందరికీ తెలుసా, హైదరాబాద్ లో 50,000 మంది పిల్లలు ఉన్నారు మన వాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 50,000 మంది, 20,000 మంది డాక్టర్లు ఉన్నారు. హైయెస్ట్ తెలుసా మనకు టోటల్ స్టేట్ లో తెలంగాణ ఆంధ్రాలో హైయెస్ట్ సీఎల్ ఎవరో తెలుసా? వైశ్యులే. సెకండ్ రెడ్డిస్ వస్తారు. హైయెస్ట్ సీఎం వైశ్యులు, సెకండ్ రెడ్డిలు వస్తారు మనకి. కాబట్టి హైయెస్ట్ వాళ్ళే. హైయెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎన్ఆర్ఐ డాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరు తెలుసా? వైశ్యులే. మరి ఇన్ని రకాలుగా మనందరం కూడా హైయెస్ట్ గా ఉన్నాం కదా. దేంట్లో వెనుకబడి ఉన్నామో తెలుసా? మనం ఎందులో వెనుకబడి ఉన్నాం? చెప్పండి స్టూడెంట్స్, ఎందులో వెనుకబడి ఉన్నాం?
లేలే దేంట్లో హైయెస్ట్ డాక్టర్స్, హైయెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్, హైయెస్ట్. ఇంకొక విషయం మర్చిపోయారు. ఈ రోజు మీరు బ్యాంకర్స్ తీసుకోండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, 60% మనోళ్ళు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు. మీరు ఒక్కసారి గమనించండి మీరు కావాలంటే. ఇవన్నీ కూడా ఇందులో అన్నింటిలో మనం వాడుతున్నాం కదా వయసులు. ఒక్క దగ్గర లోపం ఉంది, ఎక్కడ చెప్పండి? ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకు మనకి? ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క చాలా ఘోరమైనటువంటి విషయం. వాడు ఐఏఎస్ అవుతావా, నీ ముఖం నువ్వేం అవుతావు ఐఏఎస్. ముందే తల్లి తండ్రి మాట్లాడాలి. అరే ఆ అబ్బాయి అమ్మాయి యొక్క కోరికని ఎంత వెంబడే చంపేస్తారు తల్లిదండ్రులు. అంటే నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, డాక్టర్ చదువు, ఇది తప్పిస్తే నువ్వు ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతామనే ఆలోచన పిల్లవాడి మనసులోనే ఎక్కియండి. ముందు తల్లిదండ్రులు మానుకోండి. తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసా, ఈ రోజు దేశాన్ని శాసిస్తుంది ఎవరో తెలుసా? ఐఏఎస్ ను ఎవరండి? ఏ రాష్ట్రం అండి? బీహార్ రాష్ట్రం అండి. మరి అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహారు ఐఏఎస్ లో ముందు స్థానం ఉండి ఎలా చేస్తుందండి? మరి మనమేమయ్యామండి? మనకి ఇంత తెలివి ఇంత ఉండి మనం ఒక దగ్గర ఊడిగం చేస్తూ మన రక్తాన్ని కరిగించి 1,50,000, 2 లక్షలకి చేస్తూ శాశ్వతంగా 45 ఏళ్లకే బ్యాక్ పెయిన్లు, రోగాలు, ఈ రొచ్చులో పడుతున్నటువంటి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్ కాకూడదండి? మనం ఎందుకు సమాజానికి ఆదర్శంగా ఉండకూడదు? మనం తల్లిదండ్రులు, పిల్లలు ఆలోచన చేయండి. మీరు కూడా ఐఏఎస్, ఐపీఎస్, నేను అందుకనే ఐఏఎస్ అకాడమీ పెట్టాలనే సంకల్పం తీసుకున్నాను. కాబట్టి మీరు మొట్టమొదట మీ జీవితంలో ఆ లక్ష్యాన్ని చేరుకుని తీసుకువెళ్ళండి. విద్యార్థులు హైయెస్ట్ గా ఇన్ని రంగాల్లో ఉన్నటువంటి మనము ఐఏఎస్, ఐపీఎస్ ఒకవేళ సాధనలోకి వెళ్తే దేశాన్ని చిటికలో మార్చేటువంటి శక్తి మన వైశ్యుల్లో ఉందండి. అందుకనే వైశ్యులకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఏమైంది తెలుసా? బ్రాహ్మణత్వం పురోహిత్యం చేసుకోమంటే, వైశ్యులకు వ్యాపారస్తులు వ్యాపారం చేయమంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారని వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు? 0. ఎవరు వచ్చారు మన స్థానంలోకి? రాజస్థానీ, గుజరాతీలు వచ్చేసారు. కిరాణా వ్యాపారం, హార్డ్వేర్ వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, తర్వాత కిరాణా వ్యాపారం, తర్వాత బంగారు, వెండి ఆభరణాలు, A to Z లో గ్రామాల్లో అక్కడ అంతా వాళ్ళే. ఎలా వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారు? ఎందుకు అంటే మన పిల్లల్ని వ్యాపారస్తుడికి ఇవ్వట్లేదు అమ్మాయిని. ఆ రోగం వచ్చింది మనకి. వాడు 5 లక్షలు సంపాదిస్తున్న రైస్ మిల్లు అంటే నా బిడ్డని ఇయ్యను. ఎందుకు ఇయ్యను? నా బిడ్డ అత్తామామతో సంసారం చేయాలి, నా కోడలేమో నాతో సంసారం చేయాలి. తల్లి యొక్క తలకాయలో ఉన్న రోగం చెప్తున్నది. ఆ తల్లి ఏమనుకుంటుందంటే నా కోడలేమో నా దగ్గర సంసారం చేయాలి, నా బిడ్డ రైస్ మిల్ అయితే అత్తామామ దగ్గర సంసారం చేయాలి కాబట్టి ఆడు ఉండాలి, కాబట్టి నా బిడ్డని రైస్ మిల్లర్కి ఇయ్యను. 5 లక్షలు. బట్టల దుకాణం 5 లక్షలు సంపాదిస్తే ఇయ్యను. సూపర్ మార్కెట్ 5 లక్షలు సంపాదిస్తే ఇయ్యను. 50,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికే ఇస్తా. ఎందుకంటే పొద్దున్న 10 రూపాయలు ఇడ్లీ తెచ్చుకుంటది, మధ్యాహ్నం స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుంది. నా బిడ్డ వంట చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు ఉండరు. ఎందుకంటే భార్య భర్తని 50,000 జీతం ఉంది, 1,00,000 జీతం ఉంది. తల్లిదండ్రులు ఎందుకుంటారు? లింగటి ఇద్దరే ఉంటారు. వాళ్ళకి పిల్లలు కూడా ఇప్పుడు ఒక్కరే కావాలి. కొంతమంది అయితే మాకు పిల్లలే వద్దంటున్నారు హాయిగా. కాబట్టి ఈ రకమైన ఆలోచనలు తల్లిదండ్రులు వచ్చిన కారణంగా ఈ రోజు వరకు కూడా 33 ఏళ్ళు 35 ఏళ్ళైన వ్యాపారస్తుడికి అమ్మాయిని ఇవ్వడం లేదండి. అమ్మాయిని ఇవ్వడం లేదు. ఇస్తున్నారు. ఎవరికి? హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారస్తుడికి. చంద్రశేఖరన్ అడుగుతాడు ఏమని, శంకరన్న ఆయనకు 100 కోట్లు ఆస్తున్నదా? 100 కున్నడా? 100 కుంటే నా బిడ్డనిస్తా. 200 కున్నడా? నా బిడ్డనిస్తా. అంటే ఎవరైతే డబ్బులు ఉంటాయో హైదరాబాద్ లో ఉండాలి. మళ్ళా 100 కోట్లు, 200 కోట్లు, 2 బెంజీ కార్లు, 2 ఉంటే కార్లు ఉంటే నా బిడ్డనిస్తా. అప్పుడు వ్యాపారమే సరే. అట్లా 100, 200 ఎంతమంది ఉంటాయండి? 100, 200 ఎక్కడ సాధ్యమవుతుంది? నిజామాబాద్ ఆయనకు హైదరాబాద్ పిల్లనే కావాలి, మహబూబ్ నగర్ ఆయనకు హైదరాబాద్ పిల్లగానే కావాలి, కరీంనగర్ ఆయనకు హైదరాబాద్ పిల్లగానే కావాలి, వరంగల్ ఆయనకు హైదరాబాద్ పిల్లగానే కావాలి. యాడికెళ్ళి పిల్లలు ఉంటారు. అబ్బాయిలే తక్కువ ఉన్నారు. దాంట్లో 100 కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరులు కొంతమంది ఉన్నారు. అందరి పోటీ ఆ 100 కోట్లు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఈయన కోసం ఈయన బిడ్డ ఉంది, ఫోన్ చేసిందనుకో గణేశన్న, శంకరన్న 50 కున్నడా? ముందు 50 కున్నడా చెప్పు.
అరే ఏమన్నా నాయనా నీకు నీ యొక్క అంటే నేను గణేశన్ అంటే ఈయన కాదు, మీరు అందరూ మళ్ళీ నిజంగా ఆయన నాకు ఫోన్ చేసి అడిగింది అనుకున్నాను, ఆయన కాదు ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి ముందు నీకు పిల్లనిచ్చేటప్పుడు నీ మామ అదే అడిగిందా, నాకు అల్లుడు 50 ఉన్నాడా లేదా అని అడిగిందా? మా నాయన చెప్తే మంచోళ్ళు, కుటుంబం మంచిది, గణేష్ మంచి పిల్లగాడు, ఏం అలవాట్లు లేవు, రాత్రి తొందరగా వస్తాడు, 9 గంటలకు వస్తాడు, ఏమీ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, అక్కడ తినే దుకాణం దిక్కేవాడు, ఇక్కడ ఈ దుకాణం దిక్కేవాడు, మంచిగా ఇంటికే పోతాడు, పిల్లాడు మంచోడు అనే వ్యాపారం చేసుకుంటాడు, సుఖం నా బిడ్డను సుఖ పెడతాడు. ఆ మాట చెప్తే వెంబడే కాదు పిల్ల నల్లగా ఉన్నదా తెల్లగా ఉన్నదా ఎట్లా కూడా ఆలోచన చేయాలి. ఈ కోరికలు పెరిగిపోయింది. దయచేసి అమ్మాయిల తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తుంది. అమ్మ మీ తల్లులకి, అమ్మాయిల తల్లులకి చాలా తల్లులు అనలేదు నేను, తల్లులకి విపరీతమైన కోరికలేని అమ్మ, కొద్దిగా చంపకుండా అమ్మ మీ కోరికలని. ఇది కాదమ్మా పద్ధతి. మనము అబ్బాయి మంచోడా కాదు, వాడికి గంజాయి అలవాటు ఉందా లేదా, మంద అలవాటు ఉందా లేదా, అమ్మాయిలతో తిరుగుతున్నా లేదా, ఇవి చూడండి అమ్మా. మంచి కుటుంబమా కదా చూడండి, వాడికి 100 కోట్లు ఉన్నాయా, పప్పు కల్చర్ ఉందా, ఇది ఎంత బాగుంటే అంత అని మనం చూస్తే మీ అందరికీ ఇన్ని రకాల గొప్పలు చెప్పినా కదా వైష్ణవి. ఇంకో ఘోరమైన విషయం చెప్తుంది తెలుసా మీకు? అందరికంటే డైవర్స్ ఎవరు ఎక్కువ అవుతుంది తెలుసా ఈ కులంలో? తెలుసా మీకు? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ డైవర్స్ వైశ్యులలో ఉంది. నేను జోక్ చెప్పట్లే, నేను జోక్ చెప్తలేను, సీరియస్ విషయం చెప్తున్నా మీకు. ఎందుకు తెలుసా? మీ కోరికలు ఎక్కువై మీ అమ్మాయిలను అటువంటి ఇచ్చి చేస్తున్నారు. ఆ ఇద్దరి యొక్క కాపురం సజావుగా సాగుతలేదు. ఆ కాపురం సాగని కారణంగా ఉదాహరణకు నేను చెప్తున్నా, మహబూబ్ నగర్ లో 100 కోట్ల ఆస్తి కొరడు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా అన్న 100 కోట్లు 200 కోట్లు అన్నాడు. తన బిడ్డని 100-200 కోట్లకి ఇచ్చిండు, తన కోడల్ని 100-200 కోట్ల వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. ఆయన దాదాపు 300 కోట్లు ఉంది. సంవత్సరం తర్వాత బిడ్డ డైవర్స్, సంవత్సరం తర్వాత కొడుకు డైవర్స్. ఆలోచన చేయండి, 200 కోట్ల ఆస్తి ఉంది ఈయనకి, 100 కోట్లు వచ్చినటువంటి ఆ అమ్మాయి డైవర్సు, 100 కోట్లకి ఇచ్చినటువంటి అబ్బాయి డైవర్సు. ఇక ఏం జీవితం అండి? ఈ రోజు కండ్లలో నీళ్లు తీసుకొని నాతో మాట్లాడండి ఆయన భాస్కర్ అనేటువంటి వ్యక్తి. అన్నా నువ్వు చెప్పిన మాట నిజమన్నా, నేను డబ్బులు ఎందుకంటే ఈ విషయము మళ్ళా నేను పాటించిన తర్వాత చెప్తాను. నా దగ్గర ఆస్తి ఉంది, కానీ నేను నా జీవితంలో RSS లో ఉన్నా కాబట్టి నా భార్యని కట్నం లేకుండా ఒక టీచర్ అబ్బాయి, టీచర్ బిడ్డని 6 మంది బిడ్డలకు దాన్ని నేను చేసుకున్నా, కట్నం లేకుండా చేసుకున్నా. కట్నం లేకుండా చేసుకున్నందుకు మా నాన్నతో పోట్లాడి నా ఆస్తి మొత్తం కొట్టుకున్నా, అయినా వెళ్ళలేదు. నేను కట్నం లేకుండా అమ్మాయిని చేసుకున్నా. మళ్ళా నా కొడుకు కూడా 100 కోట్లు 200 కోట్లు ఆస్తి కాదు, 40 మంది కుటుంబం, చిన్న కుటుంబం, 40 మంది కలిసి 5 మంది అన్నదమ్ములు ఉండే కుటుంబంలో నుంచి నా కూడా తీసుకున్న డబ్బు కట్నం లేకుండా తీసుకున్నాను. నా అల్లుడిని 100 కోట్లు 200 కోట్లు నిర్మల్ నుంచి పెద్ద పెద్ద వాడు వచ్చి కరీంనగర్ నుంచి అడిగితే కూడా నా అల్లుడిని 100 కోట్లు 200 కోట్లు కాదు, సామాన్యమైన ఒక అడ్వకేట్ కుటుంబంలో నుంచి మంచి కుటుంబం, ఒక 100 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి మంచి పేరు కంబైన్ గా ఉండే కుటుంబం, ఆ కుటుంబానికి నా యొక్క బిడ్డలు ఇచ్చారు డబ్బులు చూసి. కాబట్టి నేను చెప్పే మాటకి, నేను వేదిక మీద ఎక్కి మాట్లాడే మాటకి నా వాక్కి ఉండాలి అంటే ముందు నేను ఆచరణ చేయాలి. నేను మస్తు కబుర్లు చెప్తా, సీనియర్లు చెప్తా, అందరూ చెప్తా, కానీ ముందు నేను చేయాలి. నేను 100 కోట్ల నెత్తికి మీ అందరికీ చేయమంటే ఎంబడే అక్కడ మళ్ళీ మీరు అంటారు వీడు మంచోడు ఉన్నాడు, వీడేమో 100 కోట్లు కోడలు కావాలి, బాధుడు కావాలి, మాకేమో బుద్ధి చెప్తుంది. ఎంబడే మనం ఎక్కువసేపు ఉండదు మన దగ్గర. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి. అబ్బాయి మంచోడు కాదు, తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడా లేదా, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నాడా లేదా, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి అబ్బాయిలకు మీరు ఇవ్వండి. కానీ ఆస్తులు అంతస్తులు ఉన్నటువంటి వాళ్ళని చూసేటువంటి అవకాశాన్ని మార్చుకోండి. నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, IAS చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మర్చిపోయారు. బాలలత పేరు ఎవరైనా విన్నారా? ఇక్కడ చేతండి బాలలత అనేటువంటి అమ్మాయి పేరు విన్నారా? చేతండి. ఆమె 2 కాళ్ళు లేవండి, పోలియో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ప్రిలిమినరీ పాస్ అయిందండి, సివిల్స్ లో పాస్ అయింది, కానీ అవిటిది కాబట్టి తను ఇంటర్వ్యూలో వెళ్ళలేని అవకాశం ఉంది. ఆ అమ్మాయి ఎక్కడా వెనక్కి పోలేదండి. వెనక్కి పోకుండా వేలాది మంది విద్యార్థులని IAS గా పంపిస్తుందండి ఒక అవిటి తల్లి బాలలత. నా 2 కాళ్ళు లేవని ఆలోచన చేయలేదు నా తల్లి బాలలత. మొన్న ఒక అబ్బాయి
ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎవరో కాదు మన వైశ్యుడు కృష్ణతేజ, మీరు చూడండి కృష్ణతేజ ఇంటర్వ్యూ చూడండి. ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బాలలత అని చెప్పాడు. ఎందుకు అని ఆ మాట చెప్పాడు అంటే, నేను ఆ తల్లి దగ్గరికి పోయినప్పుడు ఒక షరతు పెట్టినా, 365 రోజులు ఉదయం 3 గంటలకు ఎగ్జామ్ నీకు అని చెప్పిందట ఆ తల్లి. ఎన్ని గంటలకి? ఎన్ని గంటలమ్మా? ప్రతిరోజు 365 రోజులు ఉదయం 3 గంటలకు ఎగ్జామ్ నీకు. ఎప్పుడైతే ఏ ఒక్క రోజైతే నువ్వు ఎగ్జామ్ 3 గంటలకు రావో, నెక్స్ట్ డే నువ్వు క్లోజ్, నాతో రావు. తేజ ఏం చెప్పాడు తెలుసా? జ్వరం వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, చాలా ఇబ్బందులు అయినాయి, నాకు నా ఇంట్లో కొన్ని అశుభ కార్యాలు జరిగినాయి, శుభ కార్యాలు జరిగినాయి, ఏ దాంట్లోకి నేను విరవలేదు. 365 రోజులు 3 గంటలకు లేచి బాలలత గారు ఎగ్జామ్ రాశాను, నేను కొట్టాను సివిల్స్ అని చెప్పాడా? మన వయసు చెప్పాడా? కాబట్టి మనము ఎంత ఆలోచన మన యొక్క మనస్సులో ఉండాలి. ఒక అవిటి తల్లి ఇంతమందికి ఆదర్శంగా నిలిచింది. మనము ఏ రకంగా మనము మన యొక్క జీవితంలో మనం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మీరు చేయాలని కోరుకుంటున్నాను. టీచర్లు ఉన్నారు కాబట్టి మీకు ఒక కోరిక, అయ్యా మనం అన్ని కబుర్లు చెప్తాం, డబ్బులు ఇవ్వకున్నా సరే ఒక్క పని మనం చేయొచ్చు. అది ఆదర్శంగా జడ్చర్లలో గత 18 సంవత్సరాల నుంచి 18 మంది వైశ్యులు, మగవాళ్ళు ఆడవాళ్ళు టీచర్, మ్యాథ్స్, ఇంగ్లీషు, సోషల్, సైన్స్ టాపులు 18 మంది టీచర్ ఎండాకాలం సెలవుల్లో 45 రోజులు కంటిన్యూగా అడ్వాన్స్ 10th కోచింగ్ చేసి 250 మంది ఎవ్రీ ఇయర్ 250 మంది 10 to 10 వచ్చేటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నారు. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ కోచింగ్ మీరు ఎస్ఎస్సి మన పిల్లల్ని ఒక దగ్గర వేదిక మీద కూర్చోబెట్టి అడ్వాన్స్ 10th కోచింగ్ చేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము కలెక్టర్ హుషారని మాకు ఉండింది, ఆమె దగ్గరికి పోయి అమ్మాయి ఇట్లా రావాలి అంటే, కోమటోళ్ళ సభలు నేనేం వస్తా సార్, ఇదే మాట్లాడండి, కోమటోళ్ళ సభలు నేను కులం సభలు నేనేం వస్తా సార్, అమ్మ కోమటోళ్ళ సభ అనకండి, ఇట్లా 18 మంది టీచర్లు మా దగ్గర ఈ విధంగా సేవ చేస్తున్నారు, నిజమా అన్నది. అమ్మ మీరు వచ్చి చూడండి, 2 నిమిషాలు సమయం ఇస్తాను. సరే అమ్మ 2 నిమిషాల సమయం వచ్చింది. ఆ తల్లి కూర్చున్నది నా పక్కకు. మాట్లాడిన తర్వాత అక్కడ 250 మంది విద్యార్థులు చూసారు. 10/10 వచ్చింది. ఆ విద్యార్థులందరూ కూడా 250 మంది కూడా వచ్చిన తర్వాత ఆమె 2 నిమిషాలన్న ఆమె 2.5 గంటలు కూర్చుందండి. అతను ఏమన్నా తెలుసా, నా జీవితంలో ఎవరిని గుర్తించలేదు కానీ వైశ్యులు ఈ రకంగా డబ్బులు కాకుండా తమ యొక్క సమయాన్ని 45 రోజుల సమయాన్ని వెచ్చించి బీద విద్యార్థుల కోసం ఇంత శ్రమ చేసే టీచర్లు వైశ్యుల్లో ఉన్నారా అని ఆశ్చర్యం వచ్చింది అతను. కాబట్టి ఈ రోజు కూడా ఆ జడ్చలలో టీచర్లు తమ యొక్క సమయాన్ని డబ్బులు ఇవ్వకున్నా సరే ఈ రకంగా అడ్వాన్స్ కోచింగ్ లో మన పిల్లల్ని ముందుకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాలు కూడా మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ బిల్డింగ్ ప్రాంగణం ఏదైతే ఉందో మనకి అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షుల వారు రిక్వెస్ట్ చేసి హనుమంతరావు గారు మిగతా పెద్దలు, అయ్యా నేను కూలగొట్టి మంచిగా భద్రంగా నేను చేస్తాను. మరి అప్పుడు కష్టపడి ఎవరు హనుమంతరావు గట్టుమత్సరం గారు వాళ్ళు ఒక 8 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బిల్డింగ్ కోసం వాళ్ళు భవనం తయారు చేసుకుని ఆవోపా బిల్డింగ్ అది నామకరణం చేసుకుని కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మన కమ్యూనిటీ మనకు తల్లి లాంటిది మహాసభ, మనకి వివిధ సంస్థలు ఉన్నాయి, వాసవిక ఉంది, ఆవుపా ఉంది, మనకి మహాసభ ఉంది, యువజన సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది, ఇవన్నీ మనకి అన్ని సోదర సంస్థలు. ఎప్పుడైనా ఒక సంస్థ ఒక మంచి పని చేస్తామన్నప్పుడు మనం కూడా ముందుకొచ్చి దీన్ని చేసిన తర్వాత మళ్ళీ నిర్మాణం చేశాక మళ్ళీ మీ భవనం మీకు అప్పచెప్తామని చెప్పారు. గత నెల నేను ఇక్కడికి వచ్చినప్పుడు జగదీష్ గారు మిగతా పిల్లలు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేస్ ఉన్నానని అలా ఇట్లా మాట ఇచ్చారు. మళ్ళీ ఇప్పటివరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. దయచేసి మీరు ముందుకు రండి. ఆయన ఎత్తిపడుతున్నారు. ఏం చేయాలి శంకర్ ఇక్కడ వయసుతో నాకు తలకాయ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ రకంగా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. కొన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పారు, అక్కడికి చెప్తే బాగుండదు. కొన్ని భవనాలకి ఏ రకంగా మనం చేశారు, ఏ రకంగా మనకి పాత వాళ్ళ పేరు తీసేశారు అనేటువంటి మాటలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు బాధ కలిగింది. కాబట్టి అటువంటి విషయాలను మీకు తీసుకోండి. కాబట్టి ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా మళ్ళా మనకి ఏదైతే భవనం నిర్మాణం చేసి మళ్ళా ఇప్పుడు ఉందో దాన్ని ఆవుప భవనంగా మళ్ళా తిరిగి ఆవుప అప్పచెప్తే ఆవుప
కోరుతున్నా. ఈ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వినతి చేస్తున్న ఎమ్మెల్యే గారు వస్తే వేదిక ముఖంగా చెప్తామనుకున్నా, ఆయన ఆలస్యం అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరూ చప్పట్లతో తీర్మానం చేస్తున్నందుకు ఆ భవనాన్ని మీ అందరూ గట్టిగా చప్పట్లండి మనకి ఇవ్వాలి. దాని తీర్మానం మనం ఇక్కడ చేస్తున్నాము. దాన్ని ఖచ్చితంగా పెద్దలు ఉన్నారు ఇక్కడ వేదిక మీద, శ్రీనివాసాన్ని ఉన్నాడు, ఆ శ్రీనివాసాన్ని ఉన్నాడు. దయచేసి దాన్ని అప్పచెప్పే దిశగా మీరు కృషి చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నా. హాల్స్ ఉంటే ఎప్పుడైతే రీకన్స్ట్రక్షన్ చేసిందో ఎవరెవరు డొనేషన్స్ ఇచ్చిందో క్లియర్ కట్ గా స్టోన్ మీద క్లియర్ గా పెట్టడం జరిగింది. ఈ హాల్ కి డోనర్స్ ఎవరి పేరు తీయలేదు. అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్ కి అప్పుడున్న మన సంఘ పెద్ద మనుషుల మీద కొంచెం డ్రాస్టికము రౌడీయిజం చేసేసి కొన్ని అనివార్య కారణాలు మనోళ్ళు ఏదైనా మీకు తెలుసు, మనోళ్ళు ఫైటింగ్ చేయలేరు. ఉన్నప్పుడు గంగలు మనకెందుకు పంచాయతీ, గంగలు మనకెందుకు పంచాయతీ అని ఆ గంగలో ఉన్న పంచాయతీ ఇక్కడ దాకా మన యూనిటీ పోతున్నది. అంతేగాని ఎవరి పేర్లు తీసేయలేదు సార్. వాళ్ళు జబర్దస్తి కొందరు పేర్లు పెట్టించుకున్నారు. అది ఈ రోజు ఈ రివల్యూషన్ వస్తుంది, ఆ పేర్లు పోతే లేకపోతే పోదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు. నేను చిన్న మనిషి మా స్పెషల్ అమ్మపేరు 600 లక్షలు ఇచ్చినాను. అన్నవాళ్ళు తానాగల్లి సంఘం పేరు ఇచ్చారు. అందరున్న పేర్లు కాకుండా 25 లక్షలు ఇచ్చి మా పేర్లు పెట్టుకోవడం అనేది అప్పుడున్న ఆ రాజ్యం మీకు అందరూ తెలుసు. పాత రాజ్యం ఎంత రౌడీయిజం చేసిందో ఆ రౌడీయిజంలో మనకు కొంచెం తక్లీఫ్ అన్నా ఇంకా వేరే లేదు. కాబట్టి మనకి మళ్ళా ఆ గౌరవ పేరుని మళ్ళా పెట్టి మనకి హాల్కి పెట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే ఆ భవనంలో ఒక అలమారి ఉంటే ఆ చైర్స్ ఉంటే తీసి ఒక చెత్త కుప్పలో పడేశారు. అంటే ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. ఒక సంస్థకు సంబంధించినటువంటి సామాన్ని మీరు అక్కడ పక్కకు పడేసి మళ్ళీ ఆ సంస్థ భవనం ఇస్తే అక్కడ పెట్టుకుంటారు, హాల్లో ఇస్తే అక్కడ పెట్టుకుంటారు. మళ్ళా ఆ భవనం పేరు ఇస్తే అన్ని కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. వయసులకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం మనం చేసుకోనికే మనకేం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి మీరు అందరూ తీర్మానం చేశారు కాబట్టి వెంబడే అధ్యక్షుల వారికి దానికి ఎమ్మెల్యే గారికి కూడా నేను లెటర్ ఇస్తాను రాష్ట్రం తరఫున కూడా. కాబట్టి దయచేసి దాన్ని ఆ రకంగా ఇవ్వాలని నేను కోరుతున్నా. అదే రకంగా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే నిజామాబాద్ లో అతి ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సంస్థ మనకి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల సంస్థ నాకు ఇక్కడ ఉందని తెలిసింది. దాన్ని కూడా మనము కాపాడుకుంటున్నామని తెలిసింది. అది కూడా మనకి ముందు భవిష్యత్తులో మన తరాలకి వైశ్యులకి అత్యంత ఉపయోగపడేటువంటి సంస్థలాగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సరే అందరము సావకాశంగా ఎక్కడ ఎవరిని అనకుండా చేయకుండా ఒప్పించకుండా మనం దాన్ని ఏ రకంగా మంచితనంగా మనం చేయగలుగుతామో అది సాధించాలని మరి పెద్దలందరూ ఉన్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కొన్ని ఉంటాయి శక్తులు, కొన్ని ఉంటాయి అడ్డపడి ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. కానీ ఏదైనా సరే ఒకటే మాట చెప్తున్నా, దుర్మార్గుడైనా సరే కౌగిలి నేర్చుకోండి, దుర్మార్గుడైనా సరే మంచితనంతో ప్రేమతో చెప్పండి. ఘర్షణ కొద్దు బయట వాళ్ళకి మనమే వికారంగా ఉంటాం. ఆ రకంగా లేకుండా సోషల్ మీడియాలో మన పేర్లు రాకుండా దాన్ని ఏ రకంగా మంచితనంగా ప్రేమతో అయ్యా వద్దు, మన వయసులో బాధ వద్దు, మాటలు సోషల్ మీడియాలో నువ్వు నేను నాది గొప్ప నీది గొప్ప అనకుండా ఆ రకంగా బుజ్జగింపు ధోరణిలో మనం కమ్యూనిటీ వెళ్ళాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకి ఎమ్మెల్యే గారు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి ఆవుప పెద్దలు మీ అందరు ఉన్నారు. మీ ఇంట్లో 6 మంది ఉంటే మొట్టమొదటి రంగసంగ మిషన్ నుంచి ప్రారంభం చేయాలి. 5 మంది మెంబర్షిప్, తర్వాత గణేష్ అనే నుంచి ప్రారంభం చేయాలి. ఆ రకంగా ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో 5 మంది 6 మంది ఉంటే మెంబర్షిప్ స్టార్ట్ చేయండి. మా జగదీశ్ అన్నకి 2 ఏళ్ల కాలంలో ఒకటే చెప్తున్నా, జగదీశ్ అన్న నెల రోజులు ఇక్కడ వచ్చి నా డబ్బులు పెట్టుకుని ఇక్కడ ఉండమంటే ఉంటా 10,000 మెంబర్షిప్ చేసుకో. ఆ ధైర్యం నాకుంది. ఆ ధైర్యం మీకుంటే చెప్పండి, నేను వచ్చి కూర్చుంటా. ఎందుకు అంటే ఇక్కడున్న సంస్థ బాగుపడాలి, నాకేం రాదు. మీ సంస్థ బాగుపడాలి, మీరు అతి ఉన్నతమైన స్థాయిలో. మరి అన్ని సంఘాల కంటే ఈ సంఘం అయ్యా మనం ఏమి కూడా పదవి కావాలంటే ఇక్కడ ఎవరైనా వాసైకుల కూడా ఉంటే అన్నిగా భావించు. మనం పదవి కావాలంటే డబ్బులు మనం ఏమి ఇక్కడ అడగట్లేదు. ఈ పదవికి ఇంత డబ్బులు ఇస్తేనే మీకు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ మనం అడగట్లేదు.
నీకు జోన్ చైర్మన్ అయితే ఇంక ఇవ్వాలి డబ్బులు, ఈ చైర్మన్ అయితే ఇంక ఇవ్వాలి, మనం ఏం అడగట్లేదు. ఓన్లీ 500 రూపీస్ లైఫ్ 250 రూపాయలు మన సంస్థకి ఉంటుంది, 250 రూపాయలు అక్కడ డిపాజిట్ ఉంటాయి. దానికి కూడా మంచి ఐడెంటిటీ కార్డు, స్టేట్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు, మహాసభకి ఎట్లయితే 500 రూపాయల సభ్యత్వం ఉందో మనకు కూడా 1,50,000 2 లక్షల సభ్యత్వం ఉంటే మనకు కూడా ఆఫీషియల్స్ వాళ్ళు పార్లమెంట్ అయితే మనం రాజ్యసభ, మహాసభ పార్లమెంట్ అయితే మనం రాజ్యసభ, వాళ్ళు లోక్సభ అయితే మనం రాజ్యసభ, పెద్దల సభ, మనందరం మేధావులు కాబట్టి పెద్దల సభ. కాబట్టి పెద్దల సభలో మనకు కూడా సంఖ్య మనం నిరూపించుకోవాలి. మనసులో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మెంబర్షిప్ దాన్ని మీరందరూ కూడా ఎక్కువ చేయాలని నేను కోరుతున్నా. యాదవ్లో కూడా మీరందరూ కూడా రావాలని కోరుతున్నా. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్. ఉండాలని చక్కని సందేశాన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పి వాళ్ళను కారణంగా చేసిన మా ఆత్మీయ ముఖ్య అతిథి శ్రీ మలిపల్లి శంకరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వందనాలు. మీ అందరికీ వచ్చింది. మీరు ఎవరైనా మాట్లాడితే నేను కట్టు పర్లామెంట్ పరిశోధన అవుతున్నాడు, ఆకలి అనిపిస్తుంది, నాకు ఆకలి అవుతుందండి. మరి దినేష్ పైకి వస్తామంటే ఫోన్ చేసి